ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం హోషేయ గ్రంథం 1 నుండి 4 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథం 1 అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైననుగాక. మీరు ఈ దినమంతా కూడా ప్రభు సన్నిధిని అనుభవించాలని మీ కొరకు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినాలు మీ జీవితంలో ఎలా గడిచిపోతున్నాయి? చాలా భారముగా దొర్లిపోతున్నాయి కదూ. ఏదో ఒక సమస్య అయ్యా ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది. మాకేమీ పాలుపోవడం లేదు. ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటున్నాయో, ఎందుకు ఇలా మారుతున్నాయో మాకేం అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటున్నారు కదూ. అయితే మీ అందు దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక మీ పట్ల దేవునికి ఉంది. ఈ మాట మీకు చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకనంటే దేవుడే గనక మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఆ ప్రణాళిక దేవుని బిడ్డలారా దాన్ని దేనితో కొలవలేం, దాన్ని దేనితో పోల్చలేం. అయినా అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. మీరు ఏ స్థితిలో ఉండొచ్చుగాక, మీ జీవితం మీద మీకే విరక్తి కలగొచ్చుగాక. నేను చాలా ఘోరమైన పాపిని, నా తలంపులు చాలా చెడ్డవి, నేను మంచివాణ్ణి కాదు, మంచిదాన్ని కాదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీ ఎడల దేవునికి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. ఇటువంటి ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, ఒక్కసారి నా తట్టు చూడు, కన్నులెత్తు నా వైపు. నేను నీ జీవితంలో ఒక యూటర్ను తీసుకురాబోతున్నాను. అది మహిమకు నిన్ను తోడుకొని వెళ్ళబోతుంది. దేవుడు నీతో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దైవవాక్యం ఇలా చెబుతుంది. 118వ కీర్తన 8-9 వాక్యాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు, రాజులు, రాజులైన మనుషులే. అయితే వాళ్ళ స్థితి వేరు, వాళ్ళ హోదా వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మీద చాలాసార్లు మనం నమ్మకం పెట్టుకుంటాం. వారు చెడ్డవాళ్ళు అని అనడం లేదు, వారు మంచివాళ్ళే. కానీ కొన్నిసార్లు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏదో ఒక పరిస్థితిలో వారు మన చేతులు వదిలేస్తారు. మా వల్ల కాదని వాళ్ళ చేతులు కూడా పైకెత్తేస్తారు. మేము మీకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాం, కానీ మా పరిస్థితులే దివాలా తీసినాయి, మా వల్ల కావట్లేదని చెప్తారు. మనమేమో నాకు పలానాయన మాటిచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నా ఫ్రెండ్ నన్ను విడవడు, నాకు తప్పకుండా సాయం చేస్తాడు అని మనం ఎంతో నమ్మకం వారి మీద ఉంచాం. కానీ ఒక సందర్భం వచ్చేసరికి అతడు కాండ్రాకుండా అంతు లేకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తాం, అతడు లిఫ్ట్ చేయడు, మనతో మాట్లాడు. ఏమో తెలియదు, పరిస్థితులు ఇలా దిగజారిపోయినాయి. మనమేమో అతని మీద నమ్మకం పెట్టుకున్నాం, అతనేమో మౌనం అయిపోయాడు. అతని నుండి సహాయం వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. రాజులు మనకు మాట ఇవ్వచ్చు, పెద్ద పెద్దవారు, ధనవంతులు,
కోటీశ్వర్లు. అయినా కానీ ఆ సందర్భంలో నీకు వారు కలుస్తారు లేదా వారిచ్చిన మాట నీకు నెరవేరుస్తారనే గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే రాజులైనా వారు మనుషులే. మనిషి హృదయం ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ చెప్తుంది. అయితే దేవుని బిడ్డలారా, రాజులను నమ్ముకొని వారి మీద భారం మోపుట కంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు. ఆయన తప్పకుండా మీ పరిస్థితులలో ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, మీకు మేలు చేస్తాడు. మేలు చేయడానికే, మీ చెయ్యి పట్టుకోవడానికే, మీ ఒడిని నింపడానికే మీ దగ్గరికి ఆయన వస్తున్నాడు. ఈ ఉదయం ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన ఆ యేసు ప్రభు వైపు చూడు. అయ్యా, నీవే నా ఆశ్రయం, నీవే నాకు దిక్కు, నీ తట్టే నిన్ను చూస్తున్నాను, నాకు సహాయం చెయ్యి. ఒక్క మాట ప్రార్థన చేస్తావా? తప్పకుండా ఆయన నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ పరిస్థితులలో పెనుమార్పులను తీసుకొని వస్తాడు. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. వారు మీ మీద భారం వేసి మీ తట్టు చూస్తూ ఉండగా వారికి మీ మహిమా ప్రభావం వలన సహాయము దొరికినట్లుగా కృప చూపించండి. మార్గమును సరళం చేయండి. వారి పరిస్థితులు అద్భుతంగా మారిపోవునుగాక. తండ్రి, మీ దీవెన వారికి అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.